అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చి 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఈరోజు వీడియోలో మనము తులారాశి వారి యొక్క జీవితంలో 20, 21, 22 తేదీలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీళ్ళకి 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునేటువంటి వాళ్ళు శత్రువులు ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకుందాము. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ తులారాశి వారి వెంట పడుతున్నారు. వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మీరు కానీ మన వీడియో చూడకపోతే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కినట్లయితే ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి వీరి యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీళ్ళ రహస్య స్వభావాలు అలా అని చెప్పుకోవచ్చు. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వీరు అస్సలు నచ్చదు. బయటి వ్యక్తులకి ఎంత ఎవరికైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు కూడా వీళ్ళకి పక్క వ్యక్తులతోటి షేర్ చేసుకోరు. అస్సలు వీళ్ళకి నచ్చడం కూడా ఉండదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తికి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుకుంటారు. ఎవరికి కూడా షేర్ చేసుకోరు. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తుంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి మాత్రం ఏ ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ తులారాశికి చెందిన వాళ్ళు అయితే కారు. వీళ్ళకి అన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచుకుంటారు. తులారాశి వంటి వారి స్వభావం కలవారు కాదంటే వీరి సొంత విషయాలు ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా చాలా వరకు సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు చాలా తెలివితేటలు గలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిక గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే భూమి వాహన యంత్రము సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వీరు బాగా రాయించగలుగుతారు. వీళ్ళకి రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. భూముల ధర పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించిన ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా వీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసీదంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. వీరు ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారో వాటికే కట్టుబడి ఉంటారు. ఈ తులారాశి వారి జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకి 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ మీరును గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే తులారాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తుంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారని, వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారంటే మీరు ఎదుగుతుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారని అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు తెలియబోతున్నది. మీరు ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకోవాలి. వారు ఎవరనేది కూడా మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు మీకు దగ్గర పడింది. అంటే మీరు వారితో ప్రేమతో ఉండండి. అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేసుకోవాల్సి వస్తే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి కూడా ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇంకో విషయం ఏమిటంటే కనుక మీరు ఇన్ని రోజుల నుంచి పడిన శ్రమ ఇప్పుడు చాలా వరకు తీరబోతుంది. మీకు ఈ 19, 22 తేదీలో మీ యొక్క జాతక ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. మీరు చేయవలసిన వల్ల ఒకటే, మీరు రోజు హనుమాన్ చాలీసా పాటించండి.
మీకు వీలైనంత శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలు మీరు ఆరాధించినట్లే అవుతుంది. గోమాతను పూజించటము ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఈ తులారాశి వారికి, ఈ రాశి వారికి జనవరిలో అంటే 21 తేదీలో మీ ఇంటి దగ్గరలో ఏమన్నా రావి చెట్టు ఉంటే, ఆ రావి చెట్టు దగ్గర మీరు దీపం వెలిగించండి. దానివల్ల కూడా మీరు అపార ధనవంతులు కాబోతారు. మరి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వరిస్తుంది. మరి మీకు తులారాశి వారు అందరితో కలుపుకొలు స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు. కానీ దీనస్థితిలో ఉన్నవారితో ఎవ్వరు కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. కొంతమందయితే ఈ విధంగా మంచి వాళ్ళతోటి అంటే మంచివారంటే డబ్బున్నోళ్ళతోటి స్నేహం చేసి డబ్బులతో స్నేహం చేయమనే వాళ్ళు ఉంటారు. కానీ తులారాశి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. పక్క వాళ్ళని అవహేళన చేయడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏదో సాధించాలనుకుంటారు. దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా మీ వంతు కృషి చేస్తూ ఉంటారు. ముందడుగు కూడా వేస్తూనే ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోరు. ఎప్పుడు కూడా మీరు అపజయం వచ్చినప్పుడు జయంలో ఎట్లా వెళ్ళాలనే ఆలోచనలోనే ఉంటారు. కానీ కృంగిపోవడం అనేది మీ మనసులో అస్సలు ఉండదు. మీకు ఇంకోటి ఏంటంటే కనుక మీరు ముందు వరుసలో ఉంటానికి ఎంత ఇష్టపడతారో, మీరు చేసే పని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మీరే వ్యక్తులవుతా ఉంటారు. మరి ఎవరి చేత మీరు మోసపోవడానికి కూడా ముందే ఉంటారు కూడా. అయినప్పటికి కూడా మరో వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు నిరాశకు అస్సలు లోనవ్వరు. తులారాశి వారిది ఇంకోటి చెప్పాలంటే మాత్రం వీళ్ళని గుణవంతులని చెప్పుకోవచ్చు. తులారాశి వారు తప్పు చేసే స్వభావం అస్సలు ఉండదు వీళ్ళకి. ఇంకోటి ఏమిటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా పక్కవారితో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మి చాలా వరకు చాలా మందిని చూసి మోసపోయిన పరిస్థితులైతే ఉన్నాయి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదైనప్పటికి కూడా మీరు ఎటువంటి వారితో కలుసుకొని మీరు ఎందుకు ఉత్తమంగా ముందుకెళ్ళటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే వారు షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసము మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిది. ఇదివరకు మీరు చాలా అవమానాలు పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు, నిరూపణలు చాలా వరకు ఎదుర్కొన్నారు. అయినప్పటికి కూడా మీరు భగవంతునిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేరు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీకు ఈ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. మీరు ఈ జనవరి 21 తేదీలో యాప చెట్టు దగ్గర మీరు చిన్న పని చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా పొందుతున్నారు. ఆ చెట్టు వేప చెట్టు మొదట్లో కనుక మీరు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తుంటాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా వినియోగిస్తూ ఉంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే జనవరి 21 తేదీలో మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ చల్లండి. ఈ విధంగా చిన్న చెంబులో నీటిని కూడా తీసుకెళ్ళండి. ఆ చెట్టుకు వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి దీపం వెలిగించి పసుపు కుంకుమ వేసి రండి. నీటితో మట్టి ఏదైతే ఉందో దాని యొక్క నీటిని బొట్టుగా పెట్టుకొని ఆ విధంగా చేసిన తర్వాత వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఓ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని పాటిస్తూ ఈ విధంగా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి
కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు పడ్డారో ఇకపై నాకు ఆ బాధలు వద్దు స్వామి, విముక్తి కలగాలని, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందుకోవాలని, ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలన్నిటి గురించి కూడా చెప్పుకొని, వేప చెట్టు మొదట్లో ఈ విధంగా నేను కనేది దీపాన్ని వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి జనవరి 20, 21 తేదీలో ఉదయం సమయంలో కానీ, సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా జనవరి 21 తేదీలో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు.